శక్తి టీవీ సమర్పించు శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూ ధర్మంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనీసుతుడుగా ఎన్నో పేర్లతో ఆరాధిస్తూ ఉంటారు. ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారని విశ్వాసం. నమ్మిన వారికి నేనున్నానంటూ వరాలిచ్చే దేవుడు అభయాంజనేయుడు. శ్రీరాముడిని నమ్మిన భక్తాంజనేయుడు సింధూర ప్రియుడు. ఒక్కసారి మాల ధరించి అంజన్నా అని పిలిస్తే పలుకుతాడని నమ్మకం. అందుకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఒక్కసారైనా హనుమాన్ మాల ధరించాలనుకుంటారు. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడి మాల విశిష్టతను గురించి తెలుసుకుందాం. చైత్ర వైశాఖ మాసాల్లో ప్రముఖ ఆంజనేయుడి స్వామి ఆలయాల్లో హనుమాన్ నామస్మరణ మారుమోగుతుంది. కఠిన నియమాలు ఆచరిస్తూ ఆంజనేయుడి సేవలో తరిస్తుంటారు భక్తజనం. మాలాధారణ, చక్కని నడవడిక, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అందిస్తుంది. అందుకే హనుమాన్ మాలకు అంత ప్రాధాన్యం ఉంది. మద్యం, ధూమపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. వేకువజామున బ్రహ్మ ముహూర్తాన శిరస్నానం చెయ్యాలి. దీక్షను స్వీకరించే భక్తులు తెల్లని లుంగి, కాషాయం చొక్కా ధరించాలి. మధ్యాహ్నం భిక్ష 3 గంటలకు ముగించాలి. ఒంటిపై చొక్కా విడిచి కండువ, పంచెను నడుముకు కట్టుకొని పూజలు చెయ్యాలి. గంధం, కుంకుమ, సింధూరం బొట్టు పెట్టుకోవాలి. అబద్ధాలు, అధిక ప్రసంగాలు చేయకూడదు. మూత్ర విసర్జన తర్వాత కాళ్ళు, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. అప్పుడే మాలాధారణకు ఒక అర్థం ఉంటుంది. ఓం శ్రీరామ జయ జయ రామ అంటూ 108 సార్లు జపించాలి. ఓం శ్రీరామ దూతాయ నమః అని దీక్ష మంత్రాన్ని 108 సార్లు సర్వదేవతానామ సంకీర్తన చెయ్యాలి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని స్మరించాలి. అనంతరం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు శుక్లాం భరధరం శ్లోకంతో పాటు హనుమాన్ చాలీసా 11 సార్లు పఠించాలి. స్వామివారి ప్రతిమ ఉన్న మాలలను మాత్రమే ధరించాలి. హనుమాన్ మాలాధారులు దీక్షా కాలమంతా తెల్లవారుజాము నుండి మొదలవుతుంది. చల్లని నీటితో స్నానం చేసి పూజకు ఉపక్రమించాలి. చన్నీటి స్నానంతో మనసుకు హాయి కలుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది. దీక్షాపరులు ప్రతిరోజు మితాహారం మాత్రమే తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం తీసుకుంటారు. మితాహారం వల్ల శరీరం తేలికగా ఉంటుంది. ఆరోగ్యం బాగుండటంతో పాటు వ్యాధులు దూరం అవుతాయి. సాత్విక ఆహారం తీసుకోవాలి. వెల్లుల్లి, ఉల్లి, మసాలా దినుసులు వాడకూడదు. దీక్షాకాలం మొత్తం పాదరక్షలు ధరించరు. కొండగట్టు, మద్దిమడుగు, ఇతర యాత్రలకు వెళ్లేటప్పుడు పాదరక్షలు లేకుండానే నడవాలి. పాదాలు నేరుగా భూమిని తాకడం వల్ల రక్త ప్రసరణ, హృదయ స్పందనలు మెరుగ్గా ఉంటాయి. నిత్యం నేలపై నిద్రించాలి. భూతల శయనం సుఖం, మనశ్శాంతినిస్తుంది. నేలపై పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రెండు కనుబొమ్మల మధ్య మొదటి భాగం విశిష్టమైనది. కుంకుమ, విభూది, గంధం, చందనంలో ఏదో ఒకటి పెట్టుకోవడం వల్ల ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. నాడీ మండలానికి కేంద్రమైన నుదుటి బొట్టు సున్నితమైంది, ఆరోగ్యదాయకమైనది. మాలాధారులు కాషాయ దుస్తులు ధరించాలని నియమం ఉంది. ఎండాకాలంలో దీక్షలు వేయాల్సి వస్తుంది. ఎండ వేడి కాబట్టి వెంటనే గ్రహించి రక్షణ కల్పించడంలో కాషాయపు రంగు ఉపయోగకరంగా ఉంటుంది.
జయంతిని పురస్కరించుకొని అశేష సంఖ్యలో భక్తులు హనుమాన్ మాలాధారణ చేస్తూ ఉంటారు. హనుమాన్ మాలాధారణ చేసిన వారు 41 రోజు, 21 రోజు, 11 రోజులు నియమ నిష్టలతో దీక్షను చేపట్టి అనంతరం కొండగట్టుకు వెళ్లి స్వామివారి సన్నిధిలో మాలను ఉపసంహరించుకుంటారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో ఎంతో వైభవేతంగా ప్రత్యేక పూజలను నిర్వహించి శోభయాత్రలను చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. హనుమాన్ జయంతిని వారి వారి పద్ధతుల్లో సంవత్సరానికి 2 సార్లు కూడా నిర్వహిస్తారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.